హలో అండి, వెల్కమ్ టు అన్వీస్. ఈ మధ్య కాలంలోనే రీసెంట్గానే కాకినాడ వెళ్ళామండి. సో మావయ్య గారు నేను ఒక ఫంక్షన్కి అని వెళ్ళామాట. అక్కడికి ఒక పెద్ద ఆయన ఆయన ఫ్యామిలీతో వచ్చారు. సో ఈ టైంకి మీకు అర్థమైపోయి ఉంటుంది తమ్మనిలో ఉన్న వ్యక్తే. సో మావయ్య గారు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఆయన ఏజ్ విని షాక్ అయిపోయాను నిజంగా. సో ఆయన ఎనర్జీ కానీ ఆయన మాట్లాడే విధానం కానీ అన్నీ చూస్తే 103 సంవత్సరాలు ఉంటాయి అతనికి అనిపించింది. సో మీకు ఇక్కడ వీడియో వేస్తాను చూడండి కావాలంటే. ఆయన్ని అంటే మేము కుతూహలంతో ఆయన ఏం తింటారు, ఎలా ఉంటారు, అసలు ఏంటేంటి ఫాలో అవుతారు అన్ని క్వశ్చన్స్ వేసేసామాట. గారు మీ పూర్తి పేరు ఏంటండి? సత్యనారాయణమూర్తి. మీరు ఎప్పుడు పుట్టారు? మీరు ఏ సంవత్సరంలో పుట్టారు? మీరు పుట్టిన తేదీ ఏ సంవత్సరంలో? ఇప్పుడు మీ వయసు ఎంత? 103 సంవత్సరం నడుస్తుంది. 103 సంవత్సరం నడుస్తుంది. 103 సంవత్సరాలు. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు, హ్యాపీగా ఉన్నారు, నడుస్తారు అన్నీ బాగా. మీకు ఎంతమంది పిల్లలు? 3 అబ్బాయిలు, 4 అమ్మాయిలు. అందరికీ పెళ్ళి అయిపోయి సెటిల్ అయిపోయారా? అందరూ హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా ఉన్నారు. అమెరికాలో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, కాకినాడలో. ఓకే. మీరు మరి ఏం పని చేసేవారు? నేను రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కాంట్రాక్టర్. హోల్సేల్ బిజినెస్? రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కాంట్రాక్టర్. కాలం చదువుతాం, ప్రాజెక్ట్ బిల్డింగ్, గవర్నమెంట్ బిల్డింగ్ కట్టించుతాం. కాంట్రాక్టర్ అండి. కాంట్రాక్ట్ పని చేసేవారు. మీ శ్రీమతి గారు ఉన్నారా? ఆవిడ కాలం జరిగింది. ఎప్పుడు ఎన్నాళ్ళైంది? 69 ఆ ప్రాంతంలో. మరి మీరు ఎవరి దగ్గర ఉంటున్నారు ఇప్పుడు? పెద్ద అబ్బాయి నాకు ప్రొఫెసర్ అయినా. ప్రొఫెసరా? పెద్ద అబ్బాయి దగ్గర ఉంటున్నారు? పెద్ద అబ్బాయి దగ్గర? మీ పెద్ద అబ్బాయి దగ్గర చేస్తున్నాను. నా పెద్ద అబ్బాయి ఏం చేస్తున్నారు? ప్రొఫెసర్ చేసి ఎంతో మంది ఇప్పుడు రమ్మంటారు. మరి ఎంత పని ఏముందా? బీపీ, షుగర్ ఏం లేవట. ఆరోగ్య రహస్యం ఏమిటి? మీ ఆరోగ్య రహస్యం అన్నీ కూడా కారణం ఏమిటి? మీ ఆరోగ్య రహస్యం డైట్ ఏంటి? లిమిటెడ్ భోజనం మొదటి నుంచి ఫోటో పెట్టాలి. మీ నాన్నగారు అమ్మగారు ఎంతకాలం బతికారు? మీ నాన్నగారు మీ అమ్మగారు ఎంతకాలం బతికారు? మా నాన్నగారు నేను ఇది లేదా? చిన్నప్పుడే. అమ్మగారు? అమ్మగారే మామూలు వాళ్ళు 75. మీ ఫ్యామిలీకి ఎవరైనా మీ ఎంతకాలం బతికిన ఉన్నారా? మీ ఫ్యామిలీ ఎవరైనా మీ ఎంతకాలం బతికిన ఉన్నారా? మీ ఎంత వయసు ఉన్నవాళ్ళు? మీ ఫ్యామిలీ ఎవరు లేరు. పిఠాపురం మహారాజా ఎప్పుడు చూసారా? పిఠాపురం మహారాజా గారు బిఆర్ కాలేజీ కట్టడం తెలిసిన? బిఆర్ కాలేజీ కట్టడం తెలిసిన మీకు? అదే రఘుపతి వెంకటరమణ నాయుడు. ఎంత? ఎస్ఎస్ఎల్సి స్కూల్ ఫైనల్. మీరు ఉద్యోగం చేయలేదా? ఉద్యోగాలు చేయలేదా? మా బావగారు సూర్యనారాయణ గారు, నేను మా బావగారు. ఇప్పుడు నడుస్తారా? ఉదయం నడుస్తారా? వాకింగ్ చేస్తారా ఉదయం? ఇది ఎలా గిడితే ఊడిపోతారు. సంతోషం. పళ్ళన్నీ ఊడిపోయాయి. పళ్ళు మళ్ళీ రాలేదు. 2 సార్లు వస్తాయే. మళ్ళీ వస్తాయని జాగ్రత్తగా పోయి డాక్టర్లతో ఉంటాను ఎక్కువగా. పళ్ళన్నీ ఊడిపోయిన తర్వాత 100 సంవత్సరాలతో మళ్ళీ వస్తాయి పళ్ళు. మొలకల్లా రాలేదు. పెట్టింది కూడా కాదు, అవి అంటే ముచ్చుకు వస్తాయి మళ్ళీ సెకండ్ జనరేషన్కి. మాకు కాంట్రాక్టర్
డాక్టర్ గారు మరి ఇప్పుడు చిరుజాతి తింటారా? రాగి అంబలి, గంటి, జొన్న, రాగి అవి తింటున్నారా ఇప్పుడు? గంటి, రాగి, చోళ్ళు, అంబలి తాగడం అంటే ఇంకా ఇంకేమీ లేవు, వదిలించి లేవు. అంతేలేండి, వరం. ఆరోగ్యం అనేది వరం. మనం రాసుకున్నానా మనకు రాదు. అది కాదు. ఓకే, ఆరోగ్యంగా ఇంకా ఒక 10 కాలాల పాటు మీరు ఇంకా జీవించాలని దేవుని కోరుతూ థ్యాంక్ యూ. ఇంకా 10 కాలాల పాటు మీరు ఉండాలని. ఉంటారు, పర్లేదు, ఉంటారు. దైవానికి ఆ, ఓకే, థ్యాంక్ యూ. చెప్తారనా బాగానికి ఫ్రెండ్సా? ఈయన ఏంటంటే కాకినాడలోని రామారావుపేటలో ఉంటారండి. ఆయనకు 103 సంవత్సరాలంట. సో ఈయనకి ఏంటంటే 7 పిల్లలు, 3 అబ్బాయిలు, 4 అమ్మాయిలు అన్నమాట. ఈ 3 అబ్బాయిలోని పెద్ద అబ్బాయి ఏమో ఏవి నరసింహారావు గారు, 75 సంవత్సరాలు. ఈయన ఐఐటి వరంగల్లో ప్రొఫెసర్ కింద చేసి రిటైర్ అయిపోయారంట. రెండో ఆయన ఏ గోపాలకృష్ణ గారు, ఏ జగదీశ్వరరావు గారు, 73 సంవత్సరాలు. మూడో ఆయన ఏ గోపాలకృష్ణ గారు, 60 సంవత్సరాలు అన్నమాట. వీళ్ళ మధ్యలో ఇంకొక 4 అమ్మాయిలు ఉన్నారు. మొత్తం టోటల్ 7 పిల్లలు. సో ఈయనకి 6 గ్రాండ్ సన్స్, ఒక గ్రాండ్ డాటర్ ఉన్నారంట. ఇది వీళ్ళ ఫ్యామిలీ ట్రీ మాట. సో ఈయనది వీళ్ళ వైఫ్ అయితే ఎప్పుడో చనిపోయారంట. ఆమెకి అట్ ద ఏజ్ 60-65 ఇయర్స్ ఉన్నప్పుడే చనిపోయారంట. సో ఇది అన్నమాట. అయితే మేము ఇంకా కుతూహలంగా ఆయన ఇంతకాలం ఇంత ఎనర్జెటిక్గా ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణాలు ఏంటి అవి ఇవి అని అడుగుతున్నాం అన్నమాట. ఆయన చెప్పింది 2 సింపుల్ అండి. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అందరూ యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటంటే అప్పటి కాలంలో ఫుడ్ ఎప్పటికైనా సరే నిజంగా చాలా మంచి ఫుడ్. ఇప్పుడు మనం తినే ఏ ఫుడ్ అయినా సరే అంతే చాలా అంటే కెమికల్స్ ఎక్కువైపోయి అన్ని ఎక్కువైపోయి ఇవంతా మనం మాట్లాడుకోవడానికి ఏం లేదు, అందరికి తెలిసిన విషయమే కదా. సో అదొకటి. ఇంకొకటి ఆయన ఫాలో అవుతుందంటే 2. ఒకటి, ఆయన సత్యసాయి డివోటీ అంట. సో ఎక్కువగా ధ్యానంలోనే ఉండడానికి ట్రై చేస్తారు. ఇంకొకటి ఏంటంటే తినే ఫుడ్ మాట మనలాగే తింటారు, 3 పూట్ల తినేస్తారు, ఎటువంటి డైట్ ఫాలో అవ్వరు, ఏమీ లేదంట. బట్ ఏంటంటే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ తింటారు, మధ్యాహ్నం అన్నం తింటారు, రాత్రికి అన్నం తింటారు, కానీ మధ్యలో ఏమీ తింటమాట. ఈ 3 పూట్ల తిన్నవి కూడా కొంచెమే, చాలా తక్కువ ఇంత అన్నం తింటారు, ఒక 2 ఇడ్లీ తింటారు, మళ్ళీ నైట్కి ఇంత అన్నం తింటారు, అంతే. దాంతో ఫినిష్ చేస్తారంట. సో ఓవరాల్గా ఆయన చూస్తే నాకు ఏమనిపించిందంటే మనసుని, శరీరాన్ని అదుపులో ఉంచుకుంటున్నారు. ఈ 2 అదుపులో ఉంచుకుంటే ఆటోమేటిక్గా ఆరోగ్యం కూడా అదుపులోనే ఉంటుందేమో అనిపించింది ఆయన చూస్తే. సో ఇదండి ఓవరాల్గా. 103 సంవత్సరాలు బతికారు, 105 సంవత్సరాలు బతికారు అని చెప్పి అక్కడ ఇక్కడ వింటుంటాం కదా. డైరెక్ట్గా చూసేసరికి షాకు, ఆనందం అన్నీ అనిపించేసి వీడియో చేసేయాలనిపించింది. సో అందుకని ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. టేక్ కేర్, బై బై. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయడం మర్చిపోకండి.